ప్రధాని మోదీ రూటే సెపరేట్. లోక్సభ ఎన్నికల ప్రచారం ముగియడంతో ఆయన ధ్యాన ముద్రలోకి వెళ్లిపోయారు. 2019 ఎలక్షన్స్ ముగిసాగా కేదార్నాథ్ గుహలో ధ్యానం చేసిన మోదీ ఈసారి కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ ఎంచుకున్నారు. నిన్న సాయంత్రం మొదలైన ధ్యానం రేపు మధ్యాహ్నం వరకు కొనసాగుతుంది. వివేకానంద రాక్ లో ఉన్న ధ్యాన మండపంలో ప్రధాని మోదీ ధ్యానం కొనసాగిస్తున్నారు. నిన్న ఢిల్లీ నుంచి కన్యాకుమారి చేరుకున్నారు ప్రధాని. ముందుగా భగవతి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భగవతి అమ్మన్ ఆలయంలోకి సంప్రదాయ దుస్తుల్లో వచ్చారు మోదీ. తెల్లటి ధోతి శాలువా ధరించిన ప్రధాని అమ్మవారికి ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ అరటిపండ్లు సమర్పించారు. ఆలయ పూజారులు ప్రధానికి అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి ఆశీర్వచనాలిచ్చారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కన్యాకుమారిలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. సిఆర్పీఎఫ్ బలగాలు ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. మోదీ ధ్యానం సమయంలో స్మారక చిహ్నంలోకి పర్యాటకులను అనుమతించారు. 2019 ఎన్నికల ప్రచారం తర్వాత ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో రుద్రగుహలో మోదీ 17 గంటల పాటు ధ్యానం చేశారు.